Hello Venkatesh garu. First of all, happy Republic Day. Same to you. So and congratulations for the success of Gopala Gopala. Thank you. పండకి ముందు ఎప్పుడో రిలీజ్ అయింది కానీ ఇప్పటి వరకు అసలు ఆ స్వింగ్ ఆ మూడ్ అండ్ ఆ ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నాం మేము చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూడడం అండ్ చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విధంగా ఆలోచించడం దాన్ని అంటే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం మనం బయట యాక్చువల్లీ సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పొచ్చు యాక్చువల్లీ గోపాల గోపాల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఇలాంటి సినిమా తీసినప్పుడు తప్పకుండా రెడీగా ఉంటారని మాత్రం మాకు నమ్మకం ఉండిందండి ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి క్లారిటీ కావాలండి లైఫ్లో ఊరిని వేగ్గా ఉంటే వాళ్ళకి సరిపోదు సో ఈ సినిమా ద్వారా మేము వాళ్ళు ఏదో ఇమీడియట్గా మారతారని కాదు బట్ తప్పకుండా ఒక చిన్న ఆలోచన వస్తుంది ఒక వాళ్ళ థాట్స్లో కొంచెం న్యూ థాట్స్ రావచ్చు పిల్లల నుంచి యూత్ అని కానీ ఇలాగా మన డైలీ రొటీన్లో ఫాలో అయ్యే కొన్ని ఒక విధంగా మూఢనమ్మకాల గురించి అసలు సినిమా స్టార్టింగ్లోనే ఒక సాంగ్ రావడం అండ్ అందులో ప్రతి మనం ఫాలో అయ్యే చిన్న చిన్న జనరల్లీ చాలామంది ఫాలో అవుతుంటారు అలా పిల్లు ఎదురైతే ఆగి కూర్చోవడం ఇంటర్వ్యూకి లేట్ అవుతున్నా సరే వెయిట్ చేసి వెళ్ళడం లాంటివి చాలామంది ఫాలో అవుతుంటారు వాట్ యూ సే అబౌట్ మూఢనమ్మకాల గురించి మీరేమంటారు ఇట్స్ జస్ట్ మై అబ్జర్వేషన్ ఇన్ లైఫ్ ఆర్ మేబీ వాట్ ఐవ్ రెడ్ ఆర్ నా ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం చెప్తానండి అంటే ఎవరిని హర్ట్ చేయడానికని కాదు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సూపర్ స్టిషన్స్ అంటున్నారు ఐల్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఒక హాస్పిటల్ లాట్ ఆఫ్ డాక్టర్స్ రెడీగా ఉన్నారు కత్తులతో పేషెంట్ టేబుల్ మీద ఉంది కానీ ఆపరేట్ చేయట్లేదు అందరూ క్లాక్ చూస్తున్నారు ఏదో టైం వచ్చింది అప్పుడు ఆపరేషన్ చేశారు సడన్గా బేబీ ఈజ్ అవుట్ సిజేరియన్ ఇది ఎందుకు చేశారంటే వాళ్ళ పెద్దలందరూ చెప్పారు లేదు ఈ టైంలోనే రావాలి పాప అప్పుడే మంచి టైం అనేది చెప్పుకొని అలా చేశారు ఇంకో సీన్ చూసుకోండి దెర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ యంగ్ బాయ్స్ వాళ్ళకి ఇంకా పెళ్లి కావట్లేదండి హారోస్కోప్ మ్యాచ్ అవ్వట్లేదు సో అలానే ఉన్నారు ఇంకా ఎందుకంటే మ్యాచ్ లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ ఇన్ మెనీ థింగ్స్ అండి బట్ హియర్ దెర్ ఇస్ ఐ డూ రెస్పెక్ట్ ఎవ్రీబడి ఫాలోయింగ్ సచ్ థింగ్ బికాస్ ప్రతి సైన్స్లో ఏదో ఒక ట్రూత్ ఉంటుందండి సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు బికాస్ ద ప్లానెట్స్ స్టార్స్ దానిన్నింటిలో ఏదో ఒక పవర్ ఉంటుందండి సైన్స్ ప్రకారంగా ఏదో వస్తుంది దానికని ఈ టైంలో ఇది చేయొద్దు అది చేయొద్దు అంటారు ఫైన్ వీ డూ రెస్పెక్ట్ ఇట్ బట్ ద సేమ్ సినారియో ఇంకో పక్కకు చూడండి హాఫ్ ద పాపులేషన్ ఇన్ సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ దే డోంట్ నో అబౌట్ ఆల్ దిస్ దాని గురించి అసలు ఏమి తెలియదండి చాలా మంది యజ్ఞాలు చేయకుండానే వాళ్ళు చాలా ధనవంతులు అయిపోయారు హెన్రీ ఫోర్డ్కి యజ్ఞం గురించి తెలియదు పూజల గురించి తెలియదు సో ఇప్పుడు రాకోల టైంలో ఎన్నో ఫ్లైట్స్ బయలుదేరుతున్నాయి కానీ అన్ని బాగానే క్రాష్లు ఏం అవ్వట్లేదు అక్కడ చూసుకుంటే ఇక్కడే చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో అక్కడ అందరు పెళ్లి చేసుకుంటారు అందరు బాగానే ఉంటున్నారు సో వే వీ హ్యావ్ టు డిసైడ్ మనం ఎక్కడ ఇది ఉంటారంటే ఎక్కడో మిడిల్ పాత్ ఉండాలండి మనం ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు ఎస్ ఐ థింక్ మనం ఎప్పుడైతే వీక్ అవుతామో ఎప్పుడైతే మనం బలహీనత చూసి మనం డెస్పరేట్గా ఉన్నామో సొల్యూషన్స్కి మనం ఇలాంటి దానికి మనం బలైపోతాం బట్ మన కస్టమ్స్ మన ట్రెడిషన్స్ బట్టి కొన్నిసార్లు ఫాలో అవచ్చు తప్పేం లేదు బట్ వీ హ్యావ్ టు డిసైడ్ ఆర్ వీ గోయింగ్ టు బీ ద స్లేవ్స్ ఆఫ్ ద ప్లానెట్స్ అండ్ స్టార్స్ అది మనం డిసైడ్ చేయాలండి ఏది తప్పు రైటే కాదండి మనం ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఉంటే కరెక్ట్ ఎందుకంటే ఐ డోంట్ హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్స్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీ డూయింగ్ సో నమ్మాలో నమ్మొద్దో మీరు చెప్పట్లేదు కానీ ఎంతవరకు నమ్మాలనేది మనమే డిసైడ్ అవ్వాలంటున్నారు ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్ ఐ డోంట్ వాంట్ బి అ స్లేవ్ టు ద ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకు ముఖ్యమంటూ కుడి కాలు ముందు అంటూ మూఢనమ్మకాలు ఎందుకో 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 జీవరాశులన్నీ దైవమంటూ జంతు బలులు ఇంకా ఎందుకో నీలోన ధైర్యం ఉండగా తారాలు ఎందుకో నీ ఆత్మశక్తి ఉండగా తా ఎత్తులెందుకో చేతలే చేయక చేతికే రంగురాళ్ళు ఉంగరాలు ఎందుకో సినిమా
వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అంటూ ఉంటారు. సో సినిమా స్టార్ట్ చేసే ముహూర్తాలు కానీ వీటి దగ్గర నుంచి కూడా అన్నీ చూసుకుంటూ ఉంటారని. సో ఒక సినీ పర్సన్గా మీరు ఎలా ఫాలో అవుతూ ఉంటారు? అండ్ మీ లైఫ్లో జనరల్లీ వీటిని ఏమన్నా నమ్ముతారా? ఎప్పుడైనా ఫాలో అయ్యారా? పోనీ ఇప్పుడు ఒకప్పుడు నమ్మేవాడిని అండి. బట్ ఐ థింక్ యాజ్ వి గ్రో మనం కూడా మన మైండ్ కానీ మన ఇంటెలెక్చువల్ లెవెల్ కానీ మెల్లగా పెరుగుతుంది. మనకు కూడా తెలిసిపోతుంది ఇది ఈ ఎఫెక్ట్ ఒకటి మార్జినల్, ఇట్ ఈస్ వెరీ రిలేటివ్, టోటల్గా కాదు. సో అప్పుడప్పుడు మనం హ్యావ్ టు గో అవే ఫ్రమ్ ఇట్ అండ్ వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ షుడ్ డూ ఇట్ అండి. సినిమా చూస్తున్నంత సేపు ఒక క్లాస్ చెప్పినట్టు కానీ ఏదైనా ఒక లెసన్ చెప్తున్నట్టు కానీ అనిపించదు. బట్ ఎట్ ద సేమ్ టైం సినిమాలో చాలా రకాల పాయింట్స్ని డిస్కస్ చేస్తూ వచ్చారు. అండ్ సినిమా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కొంతమంది గురువులు ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, జనాల్లోని ఆ గాడ్ ఫియర్ ఫ్యాక్టర్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అంటే కొంతమంది ఇలా ఉన్నారు అండ్ కొంతమంది మాత్రం జెన్యూన్ ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు అన్నది కూడా అర్థమవుతుంది. బట్ హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దెమ్, మనం ఎలా గుర్తించగలుగుతామంటారు వాళ్ళని? ఎప్పుడైతే ద గురు టెల్స్ యూ దట్ ఐ కెన్ టేక్ యూ టు ద సేమ్ లెవెల్ యాజ్ హిమ్, హీఈస్ ద రియల్ గురు అండి. ఒక శిష్యుడిని కానీ ఒక డిసైపుల్ని ఎక్కడో దూరంగా అట్టుపెట్టి తన టీచింగ్స్తో ఎప్పుడు అక్కడే ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, ఎక్కడో పైన కూర్చొని వేలాది మందికి లెక్చర్లు కొట్టాలంటే దే ఆర్ నాట్ దట్ బెనిఫిషియల్ అండి. ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ మైట్ బి బెనిఫిషియల్. ఎందుకంటే అలాంటి గురువులు నీ వరల్డ్లీ బెనిఫిట్స్, నీ డిజైర్స్కి సంబంధించింది మాట్లాడతాడు, నీ కోరికల్ని తీర్చుకుంటాడు. అది మీ లాంగ్ రన్లో మంచిది కాదండి. సో ఏ గురువు అయితే లేదు నువ్వు నేను ఒకటే, నువ్వు నా అంత యూ కెన్ కమ్, you can become as big as me, you can learn all godly qualities from me, and you and God are the same. అలాంటి ధైర్యం ఇచ్చే గురువు హీస్ ద రియల్ గురువు అండి. నాకు ఏం వద్దు, నాకు నువ్వే కావాలి, నాకు దేవుడు కావాలంటే దెన్ ద హైయెస్ట్ గాడ్ విల్ కమ్, ద హైయెస్ట్ గురు విల్ కమ్. దేవుడిని నమ్ముతాను, కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. వాళ్ళు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. విగ్రహారాధన అనేది కరెక్ట్ అంటారా, ఆర్ అసలు ఐడల్ వర్షిప్ కరెక్ట్ కాదంటారా? అంటే మీ దృష్టిలో ఏంటి, అసలు ఎలా పూజించాలి, మనం ఎలాగా దేవుడికి దగ్గరగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇప్పుడు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అసలు ఆ టెంపుల్ ఎలా వచ్చిందని ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో లేకపోతే ఆ కొండలో ఎంతోమంది ఋషులు జ్ఞానం చేసి మెడిటేషన్ చేసుకుంటారు. దానికనే ఆ ప్లేస్ పాపులర్ అయి ఉంటుంది. అలాంటి ప్లేస్లో మన లాంటి వాళ్ళు వెళ్ళి ఏదో గుడి కట్టాలంటారు. సో ఎంతోమంది వచ్చి ఇది చేస్తారు. తర్వాత డైటీ ఐడల్ పెడతారు. సో బిఫోర్ ద ఐడల్ ఇట్సెల్ఫ్ ద ప్లేస్, ద వైబ్రేషన్స్ ఆఫ్ మెనీ గ్రేట్ పీపుల్ ఇస్ దేర్. ఒక హోలీ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన వైబ్రేషన్స్ ఎంతో లక్షల మంది వైబ్రేషన్స్ అండ్ ఎనర్జీ ఇస్ దేర్. సి దట్ ఈస్ గాడ్. ఎస్, దాంట్లో ఒక ఐడల్ పెట్టారు, బట్ అది మెయిన్ కాదండి. చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎవ్రీ సింగిల్ డస్ట్ కానీ లీఫ్ కానీ ప్రతి దాంట్లోనూ ఒక వైబ్రేషన్ ఉంది. మన వైబ్రేషన్ మనందరం వెళ్ళి అందరూ దేవుణ్ణి కోరుకుంటూ పాజిటివ్ దీంట్లో ఉన్నప్పుడు దానికే ఆ ప్లేస్ ఇది అవుతుందండి. కేవలం ఒట్టి ఆ డేటీ కాదు. కొన్నిసార్లు డేటీ చూడపోయినా పర్లేదు, పక్కన కూర్చొని నువ్వు మెడిటేషన్ చేసుకున్నా కూడా నేను దేవుడు లోపల వస్తాడండి. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ గోయింగ్ ఫర్. దేవుడు అమ్మో వీడికి చాలా తెక్కుంది. వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ సో మీ లైఫ్లో మీ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, మీరు తెలుసుకున్న దాన్ని బట్టి, యూ ఆల్సో హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ దాట్ స్టేజ్ టు దిస్ స్టేజ్ అంటారా? ఎస్, అఫ్ కోర్స్ అండి. నేను చిన్నప్పుడు చాలా పూజలు చేసేవాడిని, నేను కాళీ భక్తుడిని నేను. బట్ స్లోలీ ఐ ఆల్సో ఫెల్ట్ దట్ దేర్ సంథింగ్ మోర్, ఐ వాజ్ మోర్ క్యూరియస్. దానికన్నా ఏదో ఉండుంటుందని నమ్మకం ఉండింది. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే చేస్తూ ఉంటావు
అంటూ